అహల్య గౌతమ్ అహల్య 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 లే అహల్య 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 లే అహల్య 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 నన్ను చూడు అహల్య 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 అయ్యో ఇదేంటే తను జస్ట్ షాక్ తో అన్కాన్షియస్ అయింది, దానికి గౌతమ్ ఇంతలా అయిపోతున్నాడు. ఒక డాక్టర్ గా గౌతమ్ ఎన్ని మెడికల్ కేసులు చూసింటాడు, ఈ మాత్రం దానికి అంత ఇదవ్వడం ఏంటి? అహల్యకు స్విమ్మింగ్ వచ్చేమో అనుకున్నాను, ఇప్పుడు అహల్యకి ఏదైనా అయితే ఎలా? అహల్య 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 ఏంటి ఇలా వచ్చావు? ఏం చెప్పాలి ఇప్పుడు? నిన్నే అడుగుతున్నా అదితి, ఏంటి ఇలా వచ్చావు? నా రూమ్ లో వాటర్ రావట్లేదు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగు. అహల్య స్నానంకి వెళ్ళింది, తను వచ్చాక వెళ్దు గాని. అదిగో తను వచ్చేసింది, నేను వెళ్తాను. మీరు బయటికి ఎందుకు వచ్చారు? అదితి గొంతు వినిపిస్తే ఏంటా అని వచ్చాను. తనకి వేరే పని లేదు, మనల్ని డిస్టర్బ్ చేయడమేగా పని. అయ్యో ఒక నిమిషం.
అయ్యయ్యో ఏమైంది సార్? వాష్రూమ్లో షాక్ కొడుతుంది. ఒక్క నిమిషం సార్, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ గాడ్ అహల్య. 10 నిమిషాల్లో మీకు రెండో ప్రమాదం తప్పింది. టైంకి తను రాకపోయి ఉంటే ఆ షాక్ నీకు కొట్టుండేది. సెట్ చేశాను సార్. హలో, ఇక్కడ నేను ఒకదాన్ని కింద పడున్నాను, కనిపిస్తుందా? అవును, నువ్వు ఇంకా కిందే ఉన్నావేంటి? పైకిలే. నేనేమైనా బెడ్ మీద పడుకున్నానా? కరెంట్ షాక్ కొట్టి నేల మీద పడ్డాను, లేవలేకపోతున్నాను. నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్ మీద పెట్టు. చూడు అదితి, నువ్వు డాక్టర్వే, నేను డాక్టర్ని. మన మధ్య ఈ కామెడీలు ఎందుకు చెప్పు? నీకేం కాలేదని నాకు తెలుసు. చక్కగా నీ అంతటి నువ్వు లేచి సరాసరి బయటికి వెళ్ళు. ఏంటండి ఆ మాటలు? లే అతిథి,